హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం రెసిన్ ఆర్ట్తో రాఖీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ఫస్ట్ రెసిన్ మిక్స్ చేసుకుని దాన్ని 2 గ్లాసులో ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ రెసిన్ మిక్స్ చేసే వీడియో అయితే మిస్ అయిందండి, సారీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ 2 గ్లాసుల్లో ఒక దాంట్లో సిల్వర్ కలరు, రెండో దాంట్లో యాక్రిలిక్ బ్లూ కలర్ అయితే కలిపాను నేను. అంటే నేను ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకున్నాను. మీరు ఏ పెయింట్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేను ఇది అయితే ఎందుకు తీసుకున్నానంటే ఇది కొంచెం షైనింగ్గా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా మిక్స్ చేయండి. వన్స్ 2 కలర్స్ మనం మిక్స్ చేసాము అంటే అంతే, మనం అక్కడితో వదిలేయచ్చు. అదే ఆటోమేటిక్గా మిక్స్ అయిపోద్ది, మంచి కాంబినేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ వినాయక ఉంది కదండి, ఇది మనకి జనరల్గా శుభలేఖల మీదది వస్తూ ఉంటుంది కదా, ఆ వినాయకాన్ని నేను తీసుకుని ఆ రెసిన్ మిక్స్ అవుతున్న టైంలోనే నేను దాని మీద పేస్ట్ చేసేసాను. సో అది కూడా దానికి స్టిక్ అయిపోయింది. దీనికి చుట్టూ ఇది గోల్డ్ కలర్ వినాయక కదా, అందుకని నేను గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ హోల్లో థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఇంత లావు దారం అయితే మనకి అందులోంచి రాదు కాబట్టి ఏం చేస్తున్నానంటే సన్నపాటి థ్రెడ్ ఉంటుంది కదా, మామూలుగా మన మిషన్ దారము, దాన్ని ఆ థ్రెడ్కి తగిలించి ఫస్ట్ ఆ దారాన్ని అందులోంచి బయటికి తీసామంటే ఆటోమేటిక్గా కొద్దిగా ప్రెస్ చేసి లాగినట్లయితే ఆ దారం అనేది మనకు అందులోంచి ఈజీగా వచ్చేస్తుందండి. ఇది జస్ట్ చిన్న టెక్నిక్, దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయినా సరే కొత్తగా ఎవరైనా చూస్తే ఈజీగా ఎక్కించుకోవడం కోసం నేను దీన్ని చూపిస్తున్నాను. చూసారు కదండి, 2 వైపులా బీడ్స్తో ఉన్న థ్రెడ్ని అంత ఈజీగా మనం దీనికి ఎక్కించుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీ ఈ రాఖీ తయారు చేయడం అనేది. నేను ఈ రాఖీ అనేది జస్ట్ ఫర్ ఇమాజినేషన్ అండి, ఒక ఐడియా కోసం అనేది చేసి చూపించాను. ఇక్కడ వినాయక థీమ్ పెట్టుకుంటారా, లేదా ఫోటో పెట్టుకుంటారా, లేదా కుందన్స్ పెట్టుకుంటారా అనేది కంప్లీట్గా మీ ఇమాజినేషన్ అండ్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.